ప్రజాశక్తి సార్ బ్రహ్మనాయుడు గారు మా సాక్షి మీరే కాదు ప్రజాశక్తి రోజు సుప్రీంకోర్టు జడ్జీలు ఒకసారి సిబిఐ సిట్టు వేసినాక సిట్టు కమిషన్ రిపోర్ట్ ఇచ్చినాక మీరు కమిటీ నమ్ముకున్నట్టే కదా. మీకు నిజంగా ఏదైతే సిబిఐ వేసినటువంటి సిట్టు గారు నిజంగా ఏది మీరు చెప్పేట్టుగా రిపోర్ట్ ఇచ్చుంటే కమిషన్ చేస్తారు మీరు. చంద్రబాబు గారు ఉన్నారు 100 రోజులు మంచి పాలన సందర్భంగా నేను టేబుల్ మీద పేపర్ పెడితే ఆ పేపర్ చదివేశాను అని చెప్పేసి అన్నారు. ఎన్టీపీ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ మీద నమ్మకం లేకనే కదా మీరు కమిషన్ మీద సుప్రీంకోర్టు ముట్కాయలు ఇస్తుంది. మీకు సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కొత్తగా వేసింది సిబిఐ ద్వారా. సిబిఐ ఇచ్చినటువంటి సిట్ రిపోర్టుని నమ్మకలేదు కాబట్టి వీళ్ళకి వాస్తవాలు మాట్లాడేటప్పుడు అడ్డం తగలటం అది రాక్షస ప్రవర్తన. వాస్తవం కాదంటే మీరు అబద్ధాలని విషయాన్ని ఒకటే పాయింట్ అండి. సిబిఐ సిట్ రిపోర్ట్ మీద నమ్మకం ఉంటే మీరు ఎందుకు పాస్ కమిటీ వేస్తారు మీరు దినేష్ కుమార్ గారిని? బ్రహ్మనాయుడు గారు సుప్రీంకోర్టే దినేష్ కుమార్ నేయటం కరెక్టే. ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ ఏ విధంగా అయిందో వాళ్ళు దర్యాప్తు చేసుకుంటారు. దీనిలో క్రిమినల్ కాన్స్పిరసీ ఉంది, సిట్ దర్యాప్తు అధికారులు వాళ్ళు కొనసాగిస్తారు అని చెప్పారు. ఇది ఏంటండి ఇది? సిట్ దర్యాప్తు అధికారులు ఆమ్లాలు కలిసి సుప్రీంకోర్టు సిబిఐ మాట్లాడు ఏం మాట్లాడారు మీరు మొదటి అంటే ఉండాలి. నేను మాట్లాడేది వినండి దయచేసి, తర్వాత మీరు ఆర్గ్యూ చేద్దరు. కానీ నేను వాస్తవాలు చెప్తున్నా బ్రహ్మనాయుడు గారు. నేను చాలా సమయం వస్తుంది, ఆగండి సార్. మధ్యలో అడ్డుపడతారని చెప్పండి. వారు చెప్పేది మీరు నోట్ చేసుకోండి, తర్వాత దాన్ని వారు చెప్పింది అబద్ధం అనేటువంటి ప్రూఫ్స్ తోటి మీరు మాట్లాడడం తప్పలేదు. సాహెబ్ గారు, బ్రహ్మనాయుడు గారు, నేను ఒక స్టడీ చేసినటువంటి సిట్టు దర్యాప్తు అధికారులు కావచ్చు, గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కావచ్చు, గౌరవ కోర్టుల ఆదేశానుసారం నేను డిస్కషన్ చేస్తున్నా. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఆర్గ్యూ చేయండి, తప్పలేదు. నేను మీరు చెప్పినంత సేపు నేను కామ్గా ఉండా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, వాళ్ళు ఊహాజనితంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఏమన్నారండి? ఎస్ కలిసిందండి, కలిసిందని ఆయన ఒప్పుకున్నాడు. బయట కూడా మనం వేశారు మన వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుంది? కానీ ఇందాక మా మిత్రులు చెప్పుకుంటూ వచ్చారు కిరణ్ రాయల్ గారు. ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఈ బోర్డుల్లో కావచ్చు, టీటీడీ మెంబర్లో కావచ్చు, మనకి ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తుంది. అక్కడ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి మెంబర్లు నెక్స్ట్ ప్రభుత్వంలో ఉంటారు, ఒక దాంట్లో ఉండేవాళ్ళు నెక్స్ట్ మళ్ళీ ఉంటున్నారు. ఇవి వస్తున్నాయి, ఇది కొత్త కాదు కదా. దీనితో పాటు ఇక్కడ డిస్కషన్, ఎందుకంటే ప్రజలకు వాస్తవాలు చెప్పుకోవాలండి. మన ఒక ఆరోపణ వచ్చింది, అది వాస్తవా కాదా? నా ఆర్గ్యుమెంట్ నాది వినండి, మీ ఆర్గ్యుమెంట్ మీరు వింటారు. ప్రజలకు మనం జవాబుదారీతనంగా ఉండాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మాట్లాడేటప్పుడు ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఉపయోగం లేదు బ్రహ్మనాయుడు. నేను మాట్లాడే ప్రతి అంశం కూడా వాస్తవానికి దగ్గరగా మాట్లాడుతున్నాను, రిపోర్ట్ ఆధారంగా మాట్లాడుతున్నాను, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం మాట్లాడుతున్నాను, ఏదైతే భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతున్నాను. గౌరవ సుప్రీంకోర్టు నిన్న ఇద్దరు సీజేలు కూడా అవును ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పేముంది అని చెప్పి వాళ్ళు సమర్థించారు. అంటే ఏంటి? వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండబట్టే కదా, లేకపోతే లేదండి మీరు మాట్లాడటానికి లేదని అంటారు. బ్రహ్మనాయుడు గారు, వాస్తవాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను దీని మీద స్టడీ చేసిన తర్వాత చెబుతున్నా. సిట్ దర్యాప్తు ఇచ్చింది కూడా 2019 నుంచి 24 మధ్య కాలంలో సుప్రీంకోర్టు సిబిఐ చదువుకోవడం నేర్చుకోండి. సమయం తక్కువ ఉంది, ఇంకా మాట్లాడాల్సిన చేస్తే ఉపయోగం ఉంది. వాస్తవాలు ప్రజలకు తెలియాలి. బ్రహ్మనాయుడు గారు ఒక్క నిమిషం,
మేము ఈ రోజు గవర్నమెంట్ లో ఉన్నాం, మేము వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలి. మీరు ప్రజలకు తెలియజేసేటప్పుడు మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మా బాధ్యత ఉందండి, మా మీద వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. ప్రజలు ఓకే, ఓకే, సార్, మళ్ళీ చూస్తున్నారు, అన్ని గమనిస్తున్నారు. ఎంత నీచ రాజకీయాన్ని చంద్రబాబు ఆగండి, కనకరావు గారు, కనకరావు గారు, ఆగండి సార్. ఎంత మమ్మల్ని నీచ మాట్లాడతారు, రాజకీయాన్ని సార్, చంద్రబాబు రజనీ గారితో, రజనీ గారితో మాట్లాడదాం. సార్, దయచేసి ఆగాలి, ప్లీజ్. సమయం తక్కువ ఉంది, మళ్ళీ నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం. రాక్షసులకు ప్లీజ్ ప్రవర్తిస్తారా? దయచేసి